వారిని అడిగారట, ఎలాగ సాధన పట్టినట్లు ఎలా తెలుస్తుంది అంటే, కింద ధాన్యం పోసుకుని దాని మీద కూర్చుని జపం చేయమన్నారట. ఈ జపం యొక్క శక్తికి మూలాధారం నుంచి వేడి వెళ్ళిపోయి అవన్నీ పేలాలైపోతాయట. అర్థమైందా మీకు? ఆ శక్తికి వేడికి చూడండి, మనం ఒక నవరాత్రులలో విపరీతంగా పారాయణలు అవి చేస్తే మనకి ఓవర్ హీట్ చేసేస్తూ ఉంటుంది. అన్నమాట. అమ్మా పర్వాలేదు, ఓవర్ హీట్ చేసేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని ఏం చేయాలి, మనం మలుపుకోకుండా మళ్ళీ అట్టే పెట్టుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా అట్టే పెట్టుకుంటూ ఉండాలన్నమాట. అందుకోసం వారు ఏం చెప్పారంటే, కింద బొడ్లు పోసుకుని దాని మీద కూర్చొని సాధన చేయండి అంటే, అలా సాధన చేస్తే అవన్నీ పేలాలైపోయాయి. ఆ వేడికి అంత పట్టు ఉంటుంది అనమాట సాధనకి. ఆ పట్టుని మీరు శక్తి ఉన్నప్పుడే తెచ్చుకోవాలి, తర్వాతది కుదరదు. ఇప్పుడు కనుక తెచ్చుకున్నారనుకోండి, ఆ తర్వాత సమయంలో ఏమవుతుందంటే మీరు పడుకుని కూడా సాధన చేసేసేయచ్చు. మీ మనసు దాని వెంపు రంజించకపోతూ ఉంటుంది. నాకు ఇప్పుడు చూడండి, నాకు 24 గంటల ఆలోచన ఏమిటంటే, ఏ క్లాసులు ఉన్నాయి, ఎవరెవరికి ఏమేమి కంప్లీట్ చేశాను, ఎవరెవరు పర్ఫెక్ట్గా చదువుతున్నారు, ఎవరెవరిని ఇంకా నేను రామాయణంలో ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ రామాయణం 24,000 శ్లోకాలు అయ్యేటప్పటికి నాకు ఓపిక ఉంటుందా? ముందు 100 శ్లోకాలు సౌందర్యలహరి, 100 శ్లోకాలు శివానందలహరి, 500 శ్లోకాలు మూకపంచతి, 1000 శ్లోకాలు నారాయణీయము. ఇప్పుడు 24,000 శ్లోకాల్లోకి వచ్చేసాము అంటే ఎంత కష్టపడి పని చేయాలి. ఈ పిల్లలందరినీ కేకలేస్తూ ఉండాలి, అరుస్తూ ఉండాలి, మర్చుకుంటూ ఉండాలి, వెళ్ళిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ఇన్ని రకాలు ఉంటాయి చూస్తారా. ఇందులో అందరు అడ్మిన్స్ ఒకలాగా ఉండరు. ఒక అమ్మాయి ఉందనుకోండి, తన క్లాస్లో ఒక 80 మందినో 100 మందినో చూపించడం నాకు ఆ అమ్మాయి కదో సరదా. పిలుస్తుంది, వీళ్ళందరూ చెబుతారు అమ్మమ్మ చాలా పర్ఫెక్ట్ వీళ్ళందరూ అంటుంది. పిలిచాక వాళ్ళలో 40 మంది కూడా చదవరు. అటువంటి వాళ్ళని చూడాలి, బాగా చదివే వాళ్ళనే చూడాలి, 10 మంది ఉన్న వాళ్ళని చూడాలి, ఒక్కడు ఉన్న వాళ్ళని కూడా చూడాలి. నాకు ఎవ్వరు ఉండరు మేడం, నేను ఒక్కదాన్నే ఉంటాను, అయితే మీరు ఏ పని చెప్పినా నేను చేస్తాను అని చెప్పే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా చూడాలి, వాళ్ళనే వదిలేయడానికి లేదు. అందుకని నా 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 వ్యాపకం ఎంతసేపు ఇంట్లో పని చేస్తున్నా కూడా నా దృష్టి దీని మీద ఉంటుంది. ఎందుకంటే దీనికి ఎక్కువ నేను మనసులో స్థానం ఇస్తాను. ఇంట్లో పని చేస్తాను, వాళ్ళకి ఏం కావాలో చేస్తాను. కానీ వాళ్ళు ఏదో నన్ను తిట్టినా, వాళ్ళు ఏదో లేదనుకుంటున్నా, వాళ్ళు ఏదో ఉందనుకుంటున్నా, అవన్నీ నాకు సంబంధంగా పెట్టుకోను. అప్పటికప్పుడు సరే నేను చేస్తానండి ఏదో ఒకటి కానీ అని చెప్పి చేసి అరేంజ్ చేస్తా. అంటే నేనేదో గొప్పగా ఉన్నాను అని నేను చెప్పట్లేదు. ఈ విధమైన అనుబంధం దీనితోటి ఏర్పడితేనే మనం ఈ సాధన చేయగలం, లేకపోతే మనం చేయలేం. ఇంత వచ్చాక అలాంటి గురువులు దొరికాక మరి మనం వదులుకోకూడదుగా, అస్సలు వదులుకోకూడదు. సంవత్సరానికి 4 రోజులు మనం శృంగేరిలో ఉండాలి, పడి ఉండాలి, మాట్లాడుకుండాలి, అలసిపోయి పారాయణతోటి నిద్రపోవాలి, మళ్ళీ లేవాలి, మళ్ళీ అలసిపోవాలి. ఇంతకన్నా ఉండకూడదు అనమాట. ఆ ఉన్న తెల్లవారులు ధ్యాస కూడా అక్కడే గురువుల మీదే ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే వచ్చే జన్మ అనేది నీకు మళ్ళీ ఉపయోగకరమైన జన్మ వస్తుంది. నిరుపయోగంగా అలా పడిపోకుండాను. మన గురువుగారు వాళ్ళ పెద్ద గురువుగారు వాళ్ళ మేనకోడలు శంకర మఠానికి వస్తుంది. మీరు ఎవరైనా చూసారో, అమ్మాయిని చూడలేదు, లక్ష్మి అని. ఇంత పెద్ద లైన్ ఉందనుకోండి, ఆ అమ్మాయి వెళ్ళి ఆ లైన్లో చివరి నుంచి లక్ష్మి ఎందుకు అలా ఉన్నావు ఇక్కడ రా అంటే, అమ్మో అలా రాకూడదండి, గురువుగారికి అలా ఇష్టం ఉండదు అంటుంది. ఆ లైన్లోనే అలా పెడుతుంది. మొన్న నేను వెళ్ళి మన ముఖపంచతి తర్వాత అమావాస్య వచ్చింది కదా, అమావాస్య రోజున వెళ్తే తను వచ్చింది అనమాట, గుడికి వచ్చింది. వచ్చి ఇలా నా చెయ్యి ఇలా పట్టుకుని ఏడ్చేస్తాను. ఏమైందమ్మా అన్నాను. ఎంత బాగున్నాయండి ఆ విగ్రహాలు, స్వామి వారికి ఎంత ఇష్టమో సీతారాములంటే. మా తాతగారికి రామాయణం అంటే ఇష్టం అండి, స్వామివారికి అదే పట్టుకుంది. ఆ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు చూసి మాకెందుకు రావు ఇలాంటి ఆలోచనలు, ఇంతమంది కుటుంబీకులు ఉన్నాము, మేము ఎవ్వరం చేయించలేకపోయాం, పద్మావతి గారికి ఎలా వచ్చింది ఈ ఆలోచన, మనకెందుకు రాలేదు అని చెప్పేసి నాకు సంతోషం ఉందండి. కానీ ఒక వెంపు బాధ కూడా ఉంది, మేమెందుకు చేయలేకపోయాము, మేము చేసి స్వామివారికి మన ఇంటికి రామాయణం మేము ఇచ్చాము, మన కుటుంబం తరఫున మేము ఎందుకు ఇవ్వలేకపోయాం అని చెప్పదా. అమ్మాయి నా ఆలోచన కదా, ఆవిడ ఆలోచనేను, ఆవిడ నువ్వు పట్టుకెళ్ళి అక్కడ పెట్టు. ఒక్కసారి సుందరకాండ పారాయణ చేసిన దానికి ఫలితం మొత్తం రామ పట్టాభిషేకం వాడు వెళ్ళిపోయింది. చూశారు కదా మీరు, ఒక్కసారి సుందరకాండ పారాయణ చేశాం, దానికి గురువుగారు విపరీతమైన సంతోషం పడి ప్రతి ఒక్కళ్ళని ఎలా నేర్చుకున్నారు, ఎలా చదివారు, ఎక్కడైనా నేర్చుకున్నారా మీరు, ఇన్ని గంటలు కూర్చొని చదివారా వాల్మీకి రామాయణంలో సుందరకాండే అని ఇలా అడిగారు అందరూ.
అంటే ఒక 2 నిమిషాల సేపు ఆయన మన గురించి ఆలోచించారు. అంతకన్నా జీవితానికి కావాల్సింది ఏంటి చెప్పండి? అంతకన్నా అనుష్ఠానంలో 24 గంటలు ఆయన ఇలా తల ఉంచుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. తల ఎత్తారనుకోండి, ఎవరన్నా కనిపిస్తే మళ్ళీ వాళ్ళ మీద ఒక ప్రేమ, వాళ్ళ మీద మళ్ళీ ఒక వ్యామోహం, వాళ్ళని మళ్ళీ ఆశీర్వదించాలి అని చెప్పి, నువ్వు సాయంత్రం వస్తావని అడగాలి. ఇవన్నీ ఆయనకి ఎందుకు? తల ఉంచుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మనమే వంగిదాన్ని. ఈ రకమైనటువంటి వినయం నేర్చుకోవడానికి ఎందుకండి ఇలా అస్తమానం వాళ్ళకి వినయంగా ఉండండి అలా అంటున్నారు అంటే, మనలో ఉండేటటువంటి అహం పోగొట్టుకోవడం కోసం. లేనట్లయితే మనం దుర్యోధనుడు లాగాను రావణుడు లాగాను తయారైపోతూ ఉంటాం. ఇది నాదే, ఇది నేనే చేస్తా, ఇది నాకు వీలైంది, నాకు ఒక్కదానికే చేతనైంది, నేను కనుక ఇలా చేయగలుగుతున్నాను. ఇవన్నీ ఏ క్షణాన వెళ్ళిపోతాయి? శరీరం శక్తి తగ్గిపోయిన క్షణాలు ఇవన్నీ వెళ్ళిపోయి మనం పిలిస్తే పలికే వాళ్ళు కూడా ఉండరు. దీనికి మెంటల్గా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇవాళ మన పక్క వాళ్ళు బాగుంటారు, కింద వాళ్ళు బాగుంటారు, పై వాళ్ళు బాగుంటారు, అందరూ బాగుంటారు, ఎంతో బాగుంటారు. ఎందుకు? నువ్వు నడుస్తున్నావు, తిరుగుతున్నావు, మాట్లాడుతున్నావు, పెడుతున్నావు, తింటున్నావు. వీటి వల్ల నీకు ఇదంతా కూడా నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ నువ్వు కోల్పోయినవన్నాడు నీ దగ్గరికి ఎవరు రారు. దానికి నువ్వు సుముఖంగా ముందు నుంచి ప్రతి క్లాస్లోనూ చెప్పేది నేను ఇదే. ముందు నుంచి నువ్వు భగవంతుడిని నీకు అనుగుణంగా, నీకు అనుకూలంగా నీ వైపుకు తిప్పినట్లయితే వీళ్ళ ఎవ్వరి అవసరం నీకు లేదు. అయ్యో మీరు లేవలేకపోతున్నారండి, రోజు వద్దామనుకుంటున్నాను, నేను రాలేకపోతున్నానంటే వద్దమ్మా, నువ్వు రావడం వల్ల నా పూజకి ఇబ్బంది, నేను మానసికంగా ఏదో పూజ చేసుకుంటున్నాను. ఒక పాట ఉంటుంది మీకు, నా దేహమే నీ దేవళం, నా జీవమే ఆరాధనం, నా దేహమే నీ దేవళం, నీ దినము షోడశోపచార పూజ చేసేదను రామా, నీ దినము షోడశోపచార పూజ చేసేదను రామా, నా దేవమే నీ దేవళం, అంతరంగమున నిన్నే తొలుత ఆవాహన చేసింది రామా, నా హృదయ కమలమే నిరతముని ఆసనమైన రఘురామా, ఆనందాదులే రాజ్యము అర్ఘ్యము ఆచమనీయాలయ్యా, అనురాగామృత ధారల నిత్యము అభిషేకం చెదనయ్యా, అనురాగామృత ధారల నిత్యము. నీ అనురాగంలో ఎక్కడా లోపం లేదు, ఎవరి మీద నీకు ద్వేషం లేదు, అందరి మీద అనురాగం ఉంది, సమానమైనటువంటి అనురాగం ఉంది. అటువంటిది కదా భక్తి కావాలన్నాడు. శ్వాసలతోనే నేసిన వస్త్రము స్వామి నీవు ధరించు, విశ్వాసాల పేనితినయ్యా జంధ్యము స్వీకరించు, ఆశల పరిమళ గంధములున్నవి అయ్యావతరించు, చేసిన పుణ్యమే పుష్పము కాదా శ్రీసా చిత్తగించు, ధూపదీప నైవేద్యాలకు ఊపిరి అర్పించేను, కందల సున్నము ఒక్క గుండెల ఒక్కలు మమతల తాంబూలము, ప్రాణములైదు నీ చుట్టూ ప్రదక్షిణ నిత్యము చేయు, బ్రతుకంతా నీ పాద సన్నిధిని ప్రణామమైనది స్వామి, నా దేహమే. ఆ స్థితికి వెళ్ళిపోవాలి. ఏవి కావాలి మీకు ఇందులో చెప్పండి? ఏమైనా కొనుక్కు రావాల్సిన వస్తువు ఉందా?
బయటికి వెళ్ళాల్సిన వస్తువు ఉందా, ఎవరినైనా అడగాల్సిన వస్తువు ఉందా, నువ్వు ఫలాన్ని కావాల్సిందని నీలోనే ఉంది, అనురాగం నీలోనే ఉంది, ప్రేమ నీలోనే ఉంది, జాలి నీలోనే ఉంది, దయ నీలోనే ఉంది. సమస్తము నువ్వు నేర్చుకున్నటువంటి దానివి ఏదో కావాలని ఎందుకు చేతకాని వయసులో పరిగెత్తడం? ఎన్ని యాత్రలు చేస్తావు, ఇంకా చేయాలని అనుకోవడం ఎందుకు? ఓపిక లేనప్పుడు నన్ను ఒక యాత్రకి తీసుకెళ్ళడం లేదు, ఈ పిల్లలు వాళ్ళే తిరుగుతున్నారు అంటే ఎన్ని తిరుగుతున్నావు నువ్వు స్వామివారి పేరు చెప్పుకుని? ఇన్ని యాత్రలను ఒకదానివైతే వెళ్ళగలిగేదావునా ఇంతలాగా? చెప్పండి అసలు. అంత గొప్ప సాహిత్యాలు ఉన్నటువంటివన్నీ కూడా వంట పట్టించుకోవాలి. వాళ్ళు ఏమిటో ఈ పాట గుర్తుకొచ్చింది నాకు. మన ప్రాణాలైలు కూడా ఎలా ఉన్నాయి? పంచ ఇంద్రియాలతోటి అవి పనిచేస్తున్నాయి. ఈ పంచ ఇంద్రియాలతోటి పనిచేస్తున్నట్లు ఆకాశము, గాలి, వాయువు, నీరు ఇవన్నీ కలిపి నీకు నేను ప్రదక్షిణగా ఇస్తున్నానయ్యా. ఇన్నాళ్ళు తిరిగాను, ఈ మాత్రం నువ్వు లేవలేని స్థితిలో తీసుకోలేవా అని అడుగుతాం, డిమాండ్ చేస్తాం. ఇన్నాళ్ళు కాళ్ళు ఓపికన్నప్పుడు తిరిగా, ఇప్పటికి కూడా నేను లేవలేని స్థితిలో కూడా నీకు ఇంకా అన్ని తెచ్చి నైవేద్యం పెట్టాలి, ఇవి చాలదా అని అడుగుతాం. ఏమంటాడు? కాదంటాడు, అడగమని చెప్తాను. ఒక్కొక్కప్పుడు చిరాకు వచ్చిందంటే నేను అదేంటే నా పనికి నేనే ఏడ్చి నీ పనికి నేనే ఏడవాలా, చేసుకుంటూ బాగానే విసుగొస్తుంది నాకంట. అంతే కదా మరి. ఏం చేస్తున్నాం? లేచిన దగ్గర నుంచి ఇంకొక 50 ఏదన్నా ఉందా మనకి? చెప్పండి పాప. ఎంతసేపటి నుంచి మీరు అందరూ నా కోసం కూర్చున్నారు? ఇదంతా పూజే కదా. నేను ఆలస్యం ఇంట్లో, నాకు కరెక్ట్గా 5:30కి వస్తానని చెప్పా పెద్ద గొప్పగా. మళ్ళీ ఎంత ట్రాఫిక్, చాదర్ గంట దగ్గర చాలాసేపు ఉండిపోయామమ్మా, ఎంత ట్రాఫిక్ ఉంది. అందుకోసం అని చెప్పి మనం పెరుగుతున్న కొద్దీ ఇవి తగ్గించేస్తాం. ఈ బయట మనని మెచ్చుకోవడాలు, మీ చీరలు బాగున్నాయి, మీ నగలు బాగున్నాయి, ఇవి ఎవ్వరు వద్దు. మీకు ఉండే చక్కగా దాచుకోండి. ఆస్తి అనేది ఉండాలి, బంగారం ఉండాలి, ఇల్లు ఉండాలి, వాకిలు ఉండాలి, డబ్బు ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ ఒకరు మెచ్చుకోవడం కోసం ఉండక్కర్లేదు, మీ అవసరం కోసం ఉండాలి. మీకు భగవంతుడు ఇచ్చినటువంటి యోగం కోసం ఉండాలి. మీకు ఇచ్చినటువంటి ఆరోగ్యం అన్నింటికన్నా గొప్ప ఆస్తి. దాన్ని మించిన ఆస్తి ఇంకోటి ఏముంది చెప్పండి? ఇవాళ రోజున ఒక ఆరోగ్యం అనేది లేకపోతే ఎన్ని చోట్ల తిరగాలి, ఎంత కష్టపడాలి, ఎవరిని అడుగుతావు నువ్వు అసలు చెప్పండి? అందుకోసం అని చెప్పి నా శ్వాసే నీకు నేను ఊపిరిని ధారపోస్తున్నానయ్యా, ఇంకేంటి అడుగుతావు నన్ను? నా దగ్గర ఇంకేం లేదు, పో అని చెప్పచ్చు. అందుకని దీన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకున్నాము. ఈ మధ్యకాలంలో ఈ పాట ఎక్కడ పాడలేదు, నాకు ఇవాళ గుర్తుకొచ్చింది, ఎందుకో తెలియదు. చదవండి. అందులో పెట్టుకుంటే చాలు. ఇదంతా అరేంజ్మెంట్ కూడా మీకు అవసరం లేదు అసలు. సరే పోనీ సరదా ఫస్ట్ టైం పెట్టుకున్నారనుకోండి, కానీ ఇవన్నీ కూడా తగ్గించేసేయండి. తగ్గించేసి చక్కగా అవన్నీ విగ్రహాలు అవి కూడా మీకు ఎంత ఓపిక ఉందో అంతవరకే ఉంచుకోండి. వాటి కోసం ఎక్కువ సమయాన్ని వృధా చేయకండి. వాటి కోసం ఎక్కువ సమయాన్ని ఖర్చు పెట్టి మీ సాధనను తగ్గించుకోకండి. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు పోయాక మీరు సాధన కూడా చేయలేరు. కూర్చుంటే మెడలు నొప్పులు వచ్చేస్తాయి. అవునా? ఎక్కువసేపు ఒకవైపు తిరిగి కూర్చోలేము. ఒకేసారి కూర్చొని సాధన చేయలేము. సాధన పట్టింది అని ఎలా తెలుస్తుందని అడిగితే చంద్రశేఖర కంచి స్వామివారు పరమాచార్య